3 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టే. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కి చెందిన జెలెన్స్కీతో నిర్వహించిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్స్కీ అంగీకరించట్లేదు అనేది వైట్ హౌస్ వాదన. అది నిజమని నిరూపించేలా వ్యవహరించారు జెలెన్స్కీ. డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖి భేటీ అనంతరం ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్కి క్షమాపణ చెప్పడానికి సైతం నిరాకరించారు. అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్స్కీ వైట్ హౌస్ ఓవెల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. యుద్ధాన్ని నివారించడమే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాన ఎజెండా. ఈ విషయంలో ట్రంప్ చేసిన కొన్ని ప్రతిపాదనలని జెలెన్స్కీ అంగీకరించలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోలేదు. ఫలితంగా ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ వాదులాట సంభవించింది. ఈ హీటెడ్ డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరపున ట్రంప్ వాదిస్తున్నారనే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు జెలెన్స్కీ. మధ్యవర్తిగా 2 దేశాలకి ప్రయోజనం కలిగించడానికి భిన్నంగా పుతిన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జెలెన్స్కీ తన వాదనని వినిపించారు. ఈ వాగ్వాదం కారణంగా ఈ భేటీ అర్థాంతరంగా ముగిసింది. చర్చలు కొనసాగుతున్న దశలోనే జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. చర్చల మధ్య నుంచే వెళ్లిపోయినందుకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సైతం తెర మీదకి వచ్చింది. దీన్ని ఆయన తోసిపుచ్చారు. తానేమీ తప్పుగా ప్రవర్తించలేదంటూ సమర్థించుకున్నారు. దీని తర్వాత జెలెన్స్కీ తన అమెరికా పర్యటనని రద్దు చేసుకున్నారు. ఆ దేశం నుంచి ఫ్రాన్స్కి బయలుదేరి వెళ్లిపోయారు. ఇమాన్యుయల్ మక్రాన్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవంక మెజారిటీ యూరప్ దేశాలు ఆయనకి మద్దతు ప్రకటించాయి. జెలెన్స్కీ ఒంటరివాడు కాదని, ఆయనకి అండగా ఉంటామని ఆయా దేశాల అధ్యక్షుడు, ప్రధానమంత్రులు చెప్తున్నారు. ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్కి అందించిన అన్ని రకాల సహాయ సహకారాల్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. ఆర్థికం, రక్షణ, ఆయుధ సామాగ్రి తరలింపుని రద్దు చేయడం మొదలుకొని ద్వైపాక్షిక సంబంధాలపైన పునఃసమీక్షించుకుంటారని సమాచారం. దీనిపై ది వాషింగ్టన్ పోస్ట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్కి ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తూ వచ్చింది అమెరికా. అత్యాధునిక యుద్ధ సామాగ్రిని తరలించింది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో దీనికి సంబంధించిన పలు ఒప్పందాలు ఈ 2 దేశాల మధ్య కుదిరాయి కూడా. ఫలితంగా ఇన్నేళ్లుగా రష్యాని ధీటుగా ఎదుర్కొంటూ వచ్చింది ఉక్రెయిన్. ఇప్పుడు తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాల వ్యవహారం వెడిసి కొట్టిన నేపథ్యంలో ఆయా ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలనే ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టు ది వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పొందుపరిచింది. Well, if I didn't align myself with both of them, you'd never have a deal. You want me to say really terrible things about Putin and then say, "Hi, Vladimir, how are we doing on the deal?" That doesn't work that way. I'm not aligned with Putin. I'm not aligned with anybody. I'm aligned with the United States of America and for the good of the world. I'm aligned with the world. And I want to get this thing over with. You see the hatred he's got for Putin. It's very tough for me to make a deal with that kind of hate. He's got tremendous hatred. And I understand that, but I can tell you the other side isn't exactly in love with, him either. So it's not a question of alignment. I'm aligned with the world. I want to get the thing set. I'm aligned with Europe. I want to see if we can get this thing done. You want me to be tough? I could be tougher than any human being you've ever seen. I'd be so tough. But you're never going to get a deal that way. So that's the way it goes. All right, one more question.